గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ చోరీలో అడ్డంగా దొరికిపోయారు. నిప్పు లాంటి నిజాన్ని కప్పెట్టేద్దామనుకున్న వారి పప్పులు ఉడకలేదు. విశాఖ వేదికగా ప్రారంభమైన సిఐఐ భాగస్వామ్య సదస్సు సాక్షిగా గూగుల్ డేటా సెంటర్ అనేది గత జగన్ పాలనలో మొదలైన అదానీ డేటా సెంటర్ అని తేలిపోయింది. వైఎస్ జగన్ హయాంలోనే అదానీ డేటా సెంటర్ వచ్చిందని, దాన్నే గూగుల్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని కరణ్ అదానీ కుండబద్దలు కొట్టారు. ఇన్నాళ్ళు అదానీ పేరు చెప్పకుండా గూగుల్ తెచ్చామంటూ గోబెల్స్ ప్రచారం చేసిన చంద్రబాబు, లోకేష్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు కరణ్ అదానీ. భాగస్వామ్య సదస్సు తొలి సెషన్లోనే అదానీ మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడంతో తండ్రి కొడుకులిద్దరూ అవాక్కయ్యారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ పై చంద్రబాబు ప్రభుత్వం ఆడిన పబ్లిసిటీ డ్రామా గుట్టు రట్టయింది. గూగుల్ డేటా సెంటర్ గతంలో అంటే వైఎస్ జగన్ పాలనలో తెచ్చిన అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని తేలిపోయింది. దీనికి సంబంధించి కొద్ది రోజుల కిందట వైఎస్ జగన్ ఏ మాట చెప్పారో అక్షరాల అదే నిజమని శుక్రవారం ప్రారంభమైన విశాఖ సిఐఐ సమ్మిట్ సాక్షిగా నిర్ధారణ జరిగింది. సాక్షాత్తు విశాఖలో 87,000 కోట్లతో డేటా సెంటర్ పెట్టుబడి పెట్టిన అదానీ గ్రూప్ ఎండీ కరణ్ అదానీనే ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సిఐఐ ప్రతినిధుల సమక్షంలోనే దీన్ని వెల్లడించడం విశేషం. ఏపీలో గూగుల్ డేటా సెంటర్ గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు ఎక్కడా అదానీ పేరు కూడా చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ ప్రస్తావించలేదు. 87,000 కోట్లు పెట్టుబడి పెట్టిన అదానీని సైతం పబ్లిసిటీ పిచ్చితో దుర్మార్గ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ అవమానించారు. జగన్ మీద కోపంతోనే బాబు, లోకేష్ ఆ పని చేశారని ఇటీవల విశ్లేషణలు వెల్లువడ్డాయి. ఇప్పుడు ఏకంగా కరణ్ అదానీయే విశాఖకు వచ్చి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల బండారం మొత్తం బట్టబయలు చేశారు. గూగుల్తో కలిసి తాము నెలకొల్పుతున్న డేటా సెంటర్ గురించి స్పష్టంగా వివరించారు. The Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it. So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra, and renewable energy. And we are not stopping there. Over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement, and energy business. The flagship of our commitment is the Vizag Tech Park. This is not just another tech park, it is the foundation of India's digital sovereignty. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs, and far more is to come. కొద్ది రోజుల కిందట విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్తో చంద్రబాబు ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. 1,30,000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారని, 1,80,000 ఉద్యోగాలు వస్తాయని, ఇదంతా నేను మా నాన్నే తెచ్చామంటూ మంత్రి లోకేష్ ప్రచారం చేశారు. అదే స్క్రిప్ట్ ని మంత్రులు ఎల్లో మీడియాతో కూడా ప్రచారం చేయించారు. విశాఖ డేటా సెంటర్ కి గతంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి చేసిందనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. జగన్ ప్రభుత్వ పాలనలో అదానీ డేటా సెంటర్ కి భూములు కేటాయించడం, రాయితీలు కల్పించడమే కాదు, శంకుస్థాపన కూడా చేశారనే విషయాన్ని తొక్కిపెట్టాలని కూటమి పెద్దలు తీవ్ర ప్రయత్నం చేశారు. అదానీ అన్న పేరును తెరపైకి రానివ్వలేదు. అదానీ పేరు చెబితే జగన్ పాలనలో జరిగిన కృషి ప్రస్తావనకు వస్తుందనే భయంతో ఎంఓయూ సందర్భంలో తర్వాత అదానీ పేరును ఉచ్చరించలేదు. ఈ నేపథ్యంలో డేటా సెంటర్ ప్రాజెక్టులో 87,000 కోట్లు పెట్టుబడి పెట్టిన అదానీని అవమానించిన చంద్రబాబు తీరుని ప్రశ్నించడంతో పాటు ఈ గూగుల్ డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని వైఎస్ జగన్ కొద్ది రోజుల కిందట ఆధారాలతో సహా నిజాలను బయటపెట్టారు. సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తిప్పించి కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తాం. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు ఆ కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి? క్రెడిట్ ఇచ్చినాడా కనీసం? ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది.
ఓహో వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పుడే అప్పటి నుంచే ఉన్నది, అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అదానీ ఇన్వాల్వ్ అయ్యి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. నిజం నిప్పులాంటిది. పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, సిఐఐ ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, చంద్రబాబు కేబినెట్లోని మంత్రుల సాక్షిగా వైఎస్ జగన్ చెప్పిన మాటలు నిజమని కరుణాదాని తాజాగా చేసిన ప్రకటనతో తేటతెల్లమైంది. దీంతో క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల పరువు పోయినట్టయిందని రాజకీయ విశ్లేషకులు, పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.